అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక స్టోరీ చెప్తాను మీకు. రాక్షస గుణాలు కలిగిన ఆడపిల్లల్ని ఎక్కువ చూసాం మనం ఈ మధ్యకాలంలో. ఒక 2-3 నెలల నుంచి పిల్లలను చంపుకునేవాళ్ళు తల్లిదండ్రులు, అలాగే భార్యలని భర్తలు చంపేసేవాళ్ళు. భర్త ఏమో మంచోడు అవుతున్నాడు, భార్య ఏమో భర్తను చంపేయటం, అక్రమ సంబంధాలు ఇవే చూస్తూ వస్తున్నాం. మనం చూసి బాధపడుతున్నాం. ఏంటి ఎలాగా దీనికి అడ్డుకట్ట ఎలా పడుతుంది అనేసి అనుకుంటున్నాం కదండి. ఇలాంటి సొసైటీలో ఆణిముత్యం లాంటి దంపతులను చూశాను నేను. అసలు మహా ఇల్లాలంటే ఆ అమ్మాయి వయసు అంతా పోజేసి 20 సంవత్సరాలు కూడా ఉండదండి. పెళ్ళయింది. కొంచెం పిల్లోడు గలవాళ్ళు ఉన్నవాళ్ళు, పద్ధతి కల కుటుంబం, మంచోళ్ళు కూడా, మనుషులు కూడా మంచోళ్ళు, భక్తులు కూడా. అలాంటి ఇంట్లో ఒక అబ్బాయి ఆరోగ్యంగానే ఉండేవాడు, బాగుండేవాడు. అబ్బాయి కూడా చాలా మంచిగా ఉంటాడు కుర్రోడు. ఎందుకో కొంచెం అనారోగ్యం స్టార్ట్ అయినట్టుంది. ఈలోపు అబ్బాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి వేరే ఇంటి నుంచి వచ్చానన్న ఇది లేదండి. ఈ కుటుంబంలో తన కన్న కూతురు ఎలా ఉంటుందో అలాగే అత్తగారితో పాటు కలిసిపోయింది. ఆడబిడ్డ, అత్తగారు, భర్త చక్కని సంసారంలాగా. అసలు ఆ పిల్ల ఇంట్లో మసిలే విధానం కానివ్వండి, ఆ అమ్మాయి చేసే పనులు కానివ్వండి, ఆ అమ్మాయి పద్ధతి కానివ్వండి, ఆ అమ్మాయి రూపురేఖలు కానివ్వండి, చాలా పద్ధతిగా ఉంటుంది. ఇలాంటి అమ్మాయి నాకుంటే బాగుండు అని అనిపించేలాగా ఆడపిల్ల కన్నా వాళ్ళకి ఉంటుంది. అలాంటిది నాకు కూడా ఇలాంటి కోళ్ళు వస్తే బాగుండు అని అనిపించేలాగా అత్తగారులకు అనిపిస్తుంది. అలాంటి అమ్మాయిని నేను చూశానండి. ఎందుకు చెప్తున్నాను అంటే, భర్తకు అనారోగ్యం వచ్చింది. చిన్న వయసు, ఇద్దరికీ చిన్న వయసులే. చిన్న వయసులో అయితే ఆ అనారోగ్యానికి ఒకటి చేయించుంటే ఇంకొకటి బయటపడి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బు ఉందండి, ఉంటే సుఖం ఏంటి? మహాభక్తులు, మంచి మనుషులు, కానీ ఏది కాపాడలేదు అన్నట్టు ఉందాళ్ళ పొజిషను. అలాంటప్పుడు ఆ అమ్మాయి అండి ఏదో ఎప్పుడోనూ పూర్వకాలంలో సతీ సావిత్రి, సతీ అనసూయ అని ఒక కథలు ఉండేవి మనకి వాడికలోను. అటువంటి రకమైన మనిషి అనమాట అమ్మాయి. ఆ కోవకు చెందిన వ్యక్తి ఈ పాప. ఎందుకు చెప్తున్నానంటే, చక్కగా సుడీదార్ వేసుకుంటుంది, లేదంటే చీర కట్టుకుంటుంది, చక్కగా నిండుగా ఉంటుంది. గుడికి వెళ్ళేటప్పుడు కూడా జట వేసుకుని ఏదో ఒక పువ్వు పెట్టుకుని బొట్టు పెట్టుకుని నిండుగా తయారయ్యి భర్తను వదిలిపెట్టదండి. అంత అలా అయిపోయి ఉన్న అబ్బాయి చాలా వీక్ అయిపోయి ఉన్నాడు. అసలు ఇంకా ఆ అబ్బాయి ఇంకేమీ చేయలేడు, ఆ పొజిషన్లో ఉన్నాడు. ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అటువంటి పొజిషన్లో ఉన్న పిల్లోడికి ఆ పిల్ల చేసే సేవ ఇంత అంతా కాదండి. ఇంకా అసలు పుట్టిల్లు మాట మర్చిపోయింది. భర్త సేవే, ఇంట్లో అత్తమామల మాట జవదాటకుండా భర్త సేవకే అంకితం అయిపోయినట్టు అయిపోయింది. కానీ ఆ వయసులోనూ అంత అందంగా ఉన్న పిల్లలు వెకిలి చేష్టలని, వెకిలి నవ్వులని, లేకపోతే నలుగురితో స్నేహం అని అలాంటివి ఉంటాయండి. భర్తను పెట్టుకునే గుళ్ళకి తిరుగుతుంది, భర్తను పెట్టుకునే ఎక్కడికన్నా బయటికి వెళ్తుంది. అంత అలా ఉన్నాడు నా భర్త అని ఏ రోజున అనుకోలేదండి. బాగుండాలని కోరుకుని పెద్దోళ్ళు కనిపించారనుకోండి నమస్కారం పెడతారు, ఎందుకంటే దీవిస్తారు కదా అని. ఇటువంటి పిల్లల్ని ఎక్కడైనా చూసారా? మీకు తారసపడ్డారా? నాకు కంటి ముందు జరిగే స్టోరీ మీకు చెప్తున్నానండి. ఇప్పుడు జరుగుతున్నదే. ఆ అమ్మాయిని నేను చూస్తాను, నాకు ఎంత ముచ్చట వేసేస్తుందంటే ఆ పాపను చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. నేను ఎన్నో చెప్తాను అమ్మాయికి, అమ్మ ధైర్యంగా ఉండాలి, అది లేదులే అంటే భగవంతుడే ఉన్నాడు ఆంటీ, దేవుడు చూసుకుంటాడు అంటది. అంటే అంత సాత్వికంగా ఉండే పిల్లలు చదువుకుని ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి పెరిగి ఒక ఉన్నతమైన కుటుంబంలోకి కాపరానికి వచ్చి అంత వీక్ అయిపోయిన భర్తనే చెయ్యి పట్టుకుని తిప్పుతుంది అంటే ఎంత మంచి మనసు అయ్యి ఉండి ఎంత ఉన్నతమైన భావాలు కలిగిన అమ్మాయి అండి. నిజంగా తల్లిదండ్రులు పెంపకానికి నేను రోజు భగవంతుడికి దండం పెడతాను. అలాగే ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆ అబ్బాయికి ఆరోగ్యం బాగోవాలి, ఆ అమ్మాయి నిండుగా ఎప్పుడు అలా ఉండాలని కోరుకుంటాను. అలాగే ఆ అబ్బాయి కూడా పాపం మంచోడండి. అనారోగ్యం అంటారా, అప్పుడు నేనున్నాను, మీకు రూపంగా కనపడుతున్నాను. అసలు ఏ మనిషికి రాకూడని అన్నీ నా దగ్గర నేను పట్టానండి. ఎన్నిపోసి ఇరిగిపోయింది, కడుపుకి మెసలు పెట్టారు, కానీ కడుపు నిండా తినడానికి కూడా ఉండదు. అంత మనిషిని ఇలాగా కుక్క పిల్లలాగా అయిపోతున్నాను నేను ఈ మధ్యకాలంలో. అయినా సరే నేనేవి స్టామినా తప్పను, బాగానే ఉంటాను, బాగానే తిరుగుతాను. అలాగే మనోధైర్యం మనిషికి చాలా అవసరం కదండి. ఆ అబ్బాయి ఆ ధైర్యం కోల్పోకుండా పిల్లంత పక్క నుండి ఆ భర్త బాగోగులు చూసుకుంటూ చెయ్యి పట్టుకుని తిప్పుతుంటే
అటువంటి ప్రమాద స్థితిలో ఉన్న అబ్బాయి కూడా ధీమాగా ఉన్నాడండి. అదండి సహచర్యం అన్నా, దాంపత్యం అన్నా, అనుబంధం అన్నా, ఏ రూపం పెట్టినా సరే అటువంటి బతుకులు ఇదివరకు బతికేవారండి. అందుకని అంత ఆరోగ్యంగా హెల్దీగా కుటుంబాలన్నీ సంతోషంగా ఉండేవారు. ఏ ప్రాబ్లమ్స్ గొడవలు ఉండేవి కాదు. ఇప్పుడు అలా లేరండి. ఇలాంటి ఆడపిల్లలు మీకు 100లో 1 ఉంటే గొప్పండి. ఇంకా ఈ భూమి ఇలా ఉందంటే అలాంటి ఇళ్ళాలను చూసే ఉందేమో అని నేను అనుకుంటానండి. నిజంగా చాలా సంతోషం వేసేసి నాకు ఆ అమ్మాయిని చూసినప్పుడు చాలా ఆనందపడిపోతాను. నేను భగవంతుడికి దండం పెడతా ఉంటాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మహాతల్లులు ఉన్న ఇదిలో రాక్షసులు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే రోజు 2-3 అచ్చెలు పెళ్లి చేసేసుకుంటాం, ఆయన వదిలేయటం, వీళ్ళు వెళ్ళిపోవటం, పెళ్లి చేసేసుకోవటం, వాళ్ళు ఆయన చంపేయటం, ఇలా చేస్తున్నారు. కానండి ఇటువంటి మహాతల్లులను చూసి ఉన్నవాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఎలా మసలాలో కోడలు అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎలా ఉండాలి సంసారం అనేది నేర్చుకోవాలి. భర్తను ఎలా ఆదరించాలనేది నేర్చుకోవాలి. నిజంగా ఈ అమ్మాయికి బాగోకపోతే అబ్బాయి ఏం చేద్దాడో నాకు తెలియదు, కానీ పువ్వుల్లో పెట్టుకుని పూజ చేస్తుంది. భగవంతుడికి కాదు, భర్తకే పూజ చేస్తుందండి అమ్మాయి. అంత ఉన్నతమైన భావాలు కలిగిన అమ్మాయిలు ఇంకా బయలుదేరాలి. మన సొసైటీకి అటువంటి వాళ్ళు అవసరం అని మీకు చెప్తున్నానండి. నాకు ఆనందం వేసి నేను ఎందుకంటే ఊరు పేర్లు అవన్నీ ఎందుకు చెప్పట్లేదంటే, ఎందుకంటే ఒకరిని మనం రోడ్డు మీద పెట్టకూడదు, తప్పది. ఎందుకంటే మంచి మనిషి మనసు, వాళ్ళ విధానం, వాళ్ళ కుటుంబం గురించే చెప్తున్నాను నేను. మీ అందరికి ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అటువంటి వాళ్ళు ఉన్నారండి అని అనిపించింది నాకు. అంటే 100కి 1 ఉన్నారు ఇంకా అని అనుకున్నాను. కానీ ఆడపిల్లలు అలా ఉంటే అండి అసలు మనకి ఇబ్బందులు అనేవి ఉండవు. తల్లిదండ్రులు గుండెల మీద చేసుకుని బతికేయచ్చు.